నా వెనకాల ఉన్నటువంటి ఫోటో ఒకసారి చాలా క్లియర్గా చూడండి. ఈమె పేరు నందూస్ వరల్డ్. ఈయన నందూస్ వరల్డ్ వాళ్ళ భర్త. వీళ్ళిద్దరూ దాదాపు ఒక 20 కోట్ల రూపాయల స్కామ్ చేశారు. 20 కోట్ల రూపాయల స్కామ్. 20 కోట్ల రూపాయల స్కామ్ చేశారు కదా. బాధితులు సుమారు 100 మంది ఉన్నారు. 100 నుండి 150 మంది బాధితులు ఉంటారు దగ్గర. నాకు ఒక 2-3 బాధితులు ఫోన్ చేసి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి, మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ ఇష్యూ, మీరు ఎందుకు కవర్ చేయట్లేదు, మీరు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పి చాలా మంది నన్ను ప్రశ్నించారు. వాస్తవానికి నాకు ఈ టాపిక్ తెలియదండి, నేను చూడట్లేదు అని చెప్తే ఇద్దరు బాధితులు వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ఒక ఆయన 5 లక్షల రూపాయలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండట, ఒక ఆయన 15 లక్షల రూపాయలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండట. మరి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిరు అంటే, మాకు వీసాలు ఇప్పిస్తా అని చెప్పిర్రు, మాకు యూకేలో జాబ్లు ఇప్పిస్తా అని చెప్పిర్రు, వీసా రెన్యువల్ చేపిస్తా అని చెప్పిర్రు. ఇక మాకు రకరకాలుగా చెప్పేసరికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పిర్రు. మరి వాళ్ళు మీకెట్లా తెలుసు? వాళ్ళు ఉండేది యూకేలో కదా, వాళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటారు కదా, మీకేం అవసరం, మీకెట్లా పరిచయం, మీకెట్లా తెలుసు వాళ్ళంటే, వీళ్ళు డెస్టినీ కన్సల్టెన్సీ అని చెప్పి ఒక కంపెనీ పెట్టిరట. డెస్టినీ కన్సల్టెన్సీ అనే కంపెనీ హైదరాబాద్లో ఉందట, విజయవాడలో ఉందట, వైజాగ్లో కూడా ఉందట. అంటే మెయిన్ సిటీలలో వీళ్ళు కంపెనీ పెట్టారు. ఆ కంపెనీ త్రూ ఎవరైతే యూకే పోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే వీసా పాస్పోర్ట్ కావాల్సినటువంటి వ్యక్తులు ఉంటారు, కొంతమంది యూకే పోవాలనుకుంటారు కానీ వీసా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్లకు వీళ్ళు సపోర్ట్ చేస్తారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ కన్సల్టెన్సీకి వాళ్ళు అప్రోచ్ అయ్యి కొన్ని యాడ్స్ కూడా ఇప్పించారట. వీళ్ళు కొన్ని యాడ్స్ వేరే ఛానల్స్లో వేరే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లతో వీళ్ళు కొన్ని యాడ్స్ కూడా ఇప్పించారట. అవి నమ్మి చాలామంది జనాలు మోసపోయారు. ఇప్పుడు నందూస్ వరల్డ్, ఈమెకు దాదాపు 28 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు తెలియదు, దాదాపు ఇన్స్టాగ్రామ్లో కూడా లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. ఎంత కాదన్నా కూడా మొత్తం ఒక 40 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు నందూస్ వరల్డ్ ఈమెకు. మరి అంత ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? జనాలను మోసం చేస్తామని ఎట్లా అనిపిస్తుంది? జనాల దగ్గర నుండి డబ్బులు లాక్కొని జనాలను బాధ పెడదాం, ఇబ్బంది పెడదాం అని చెప్పి ఎట్లా అనిపిస్తుంది? పొద్దుగాల లేస్తే ఆమె వీడియో చేస్తే మిలియన్స్ వ్యూస్. ఆమె ఒక్క వీడియో చేస్తే 10 లక్షల మంది, 20 లక్షల మంది, 50 లక్షల మంది చూస్తారు. ఒక్కొక్క రీల్ కోట్లలో చూసిరు. ఆమె చేసేటటువంటి యూట్యూబ్లో షార్ట్ వీడియోస్, ఆమె చేసేటటువంటి వీడియోలకు కూడా ఒక మంత్ ఆదాయం, ఒక నెలకు ఆదాయం సుమారు 10-15 లక్షల రూపాయలు ఆమెకు ఆదాయం కూడా వస్తుంది. యూట్యూబ్ ఛానల్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి ఆమె ఏమైనా ప్రమోషన్ వీడియోలు చేస్తే ప్రమోషన్ కూడా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఆమెకు. మరి ఎందుకు ఇట్లా ఫ్రాడ్కి పాల్పడ్డారు? ఆల్రెడీ వీళ్ళకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. విదేశాల నుండి వీళ్ళు ఇమీడియట్లీ ఇప్పుడు హైదరాబాద్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళు ఎక్కడ రెస్పాన్స్ అయితలేరు, మాట్లాడతలేరు, సైలెన్స్ ఉంటున్నారు. ఇక నందూస్ వరల్డ్ పైన గిన్నారోపణలు వస్తుంటే ఆమె ఎక్కడ కూడా రెస్పాన్స్ అయితలేదు. ఆమె ఒక వీడియో చేసింది మొన్న, నాకు తెలిసి ఒక 5-6 డేస్ బ్యాక్. నాకు ఆ బాధితులే చెప్పి ఒక వీడియో చేశారన్న యూట్యూబ్లో చూడండి అని చెప్తే నేను చూసిన. ఆమె కూర్చొని సాడ్గా మాట్లాడుతుంది. ఆమె ఎప్పుడైనా జోస్ తోటి మాట్లాడుతుంది, ఆమె ఎప్పుడైనా కూడా గట్టిగా మాట్లాడుతుంది, బలంగా మాట్లాడుతుంది, యాక్టివ్గా మాట్లాడుతుంది. ఎప్పుడైతే ఆ ఇష్యూకు సంబంధించినటువంటి వీడియో రెస్పాన్స్ అవుతుందో దీనంగా కూర్చొని, కొంతమంది కావాలని నా పైన కుట్ర చేస్తున్నారు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, మాకే కంపెనీలు లేవు, మాకు కేవలం హోటల్ మాత్రమే ఉంది, మేము ఎవరిని మోసం చేయలేదు. నందూస్ వరల్డ్ యాక్టింగ్ చేస్తుంది, మస్తు యాక్టింగ్ చేసిందామా. నేను చూసిన వీడియో మొత్తం దాదాపు ఒక 2 నిమిషాల వీడియో ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా అవుతున్నది. ఎంతమంది జనాలను వీళ్ళు మోసం చేశారంటే దగ్గర ఒక 100 మందిని. నేను ఈరోజు నందూస్ వరల్డ్ ఒక జర్నలిస్ట్తో మాట్లాడినటువంటి మాటలు నేను చూసిన, నేను విన్నా. ఒక యాంకర్, ఒక జర్నలిస్ట్ నందూస్ వరల్డ్కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసినప్పుడు నందూస్ వరల్డ్ ఆ జర్నలిస్ట్ ఏమంటుందంటే, నా పేరు మీరు ఎందుకు తీస్తున్నారు, నా పేరు ఎందుకు వాడుతున్నారు, నాకేం సంబంధం లేదు ఆ కేసులో, ఆ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నా, నాకేం అవసరం అండి ఆ కేసు తోటి, నాకెవరు డబ్బులు కొట్టలేదు, నాకు అవసరం లేదని చెప్పి నందూస్ వరల్డ్ చెప్తున్నది. ఆ జర్నలిస్ట్ అడిగిండు, సరే మీకు అవసరం లేదు, మీ భర్త అకౌంట్లోకి డబ్బులు కొట్టినా అని బాధితులు చెప్తున్నారు కదా అంటే, అది నా భర్తను అడుక్కోండి, నాకేం అవసరం అండి, నా భర్తకి నాకు ఎటువంటి సంబంధం లేదనేటట్టు మాట్లాడుతున్నది. అంటే ఏది పర్టికులర్గా ఈ డెస్టినీ ఏదైతే కంపెనీ ఉందో, ఈ డెస్టినీ కన్సల్టెన్సీ విషయంలో వాళ్ళ భర్తకి ఏమైనా ఉంటే వాళ్ళ భర్త కంపెనీ అంటే కానీ ఆమెకు సంబంధమే లేదట. మాకు హోటల్స్ ఉన్నాయి కానీ నా భర్త ఏం చేస్తున్నా ఏందో నాకు తెలియదు, నేను మాత్రం యూట్యూబ్ నడుపుతున్నా ఆమె చెప్తున్న మాట. అంటే మీరు భర్త చేస్తున్నటువంటి పని మీకు ఏం తెలియకపోతే మీ యూట్యూబ్ ఛానల్లో మీ భర్త ఎందుకు వీడియోలు చేస్తున్నాడు? మీ భర్త తప్పు చేస్తే మీకు సంబంధం లేదు కదా, మీ భర్త అకౌంట్లో డబ్బులు వస్తే మీకు సంబంధం లేదు కదా.
మరి నన్నెందుకు అనవసరంగా మీరు దీంట్లో లాగుతున్నారు, నన్నెందుకు అంటున్నారు అని చెప్పి ఆమె చెప్తుంది కదా. ఆమె అకౌంట్లో కూడా బాధితులు డబ్బులు కొట్టిరట. నందూస్ వాళ్ళ అకౌంట్లో కూడా బాధితులు డబ్బులు కొట్టిరట. నందూస్ వాళ్ళు వాళ్ళ భర్త అకౌంట్లో కూడా బాధితులు డబ్బులు కొట్టిరట. నందూస్ వాళ్ళు ఇప్పుడు ఈ నందు అనేటటువంటి మహిళ మాత్రం లేదు నాకు సంబంధమే లేదు, నాకు ఆ ఇష్యూతో అవసరమే లేదని చెప్తున్నది. సరే, ఈ ఇష్యూలో మీకు అవసరం లేదు, మొత్తం మీ భర్తనే చేసాను అనుకుందాం. మీ భర్త మీ యూట్యూబ్ ఛానల్లో ఎందుకున్నాడు? మీకు ఇష్యూతో సంబంధం లేనప్పుడు మీ భర్త కూడా యూట్యూబ్లో ఉండొద్దు. ఓన్లీ నేను మాత్రమే యూట్యూబ్లో వీడియోలు చేస్తా అని చెప్తున్నావు కదా, మరి మీ భర్త ఎందుకున్నాడండి యూట్యూబ్లో? అసలు ఎంత విచిత్రం అంటే నాకు సంబంధం లేదంటున్నది. ఏమైనా చేస్తే నా భర్త ఏమో నాకు తెలియదు, మరి నాకైతే తెలియదు. ఎంత విచిత్రం. భార్య తెలియకుండా భర్త దందాలు చేస్తాడా? భార్య తెలియకుండా భర్త మొత్తం కోట్ల రూపాయలు వసూలు చేస్తాడా? ఎట్లా? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? ఎంతమందిని మోసం చేస్తారు ఇట్లా? ఇంకా నందూస్ వాళ్ళని ఈమె వేరే వాళ్ళని బెదిరియడం, ఈమె పైన వీడియోలు చేసే వాళ్ళని బెదిరియడం, ఈమె పైన వార్తలు వేసే వాళ్ళని బెదిరియడం, మినిస్టర్ లెవెల్లో బెదిరిస్తుందట. భయపడతామా? గజగజ వణుకుతామా? ఎట్లా మీ పైన వీడియోలు చేస్తే? బాధితులు నాకు ఫోన్లు చేసి మరి అన్నా మమ్మల్ని బెదిరిస్తుర్రు, మిమ్మల్ని చంపేస్తామంటుర్రు, మిమ్మల్ని నరికేస్తామని మమ్మల్ని అంటుర్రు అన్న, మాకు భయం అవుతుంది నిజంగా, కానీ మేము పోరాటం చేస్తాం, ఫైట్ చేస్తామా, డబ్బులు మాకు కావాలని చెప్పి బాధితులు అంటున్నారు. బెదిరిస్తున్నట్టు ఇల్లు. యూకేలు ఉంటే కొమ్ములు ఉంటాయా మీకు? ఎట్లా? యూకేలు ఉంటే మిమ్మల్ని ఏం చేయలేరానా? పోలీసులు అరెస్ట్ చేయరు, పోలీసులు ఇక్కడికి తీసుకురారనేటటువంటి ధీమానా? ఎట్లా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి ప్రభాకర్ రావునే తీసుకొచ్చిరు పోలీసులు, లాక్కొచ్చిరు. ఐబొమ్మ రవిగానే పట్టుకొని వచ్చారు. మీరేంది? మీ కథ ఏంది? అంటే యూకేలో ఉంటే నన్ను ఏం చేయలేరు పోలీసులు అనేటటువంటి ఒపీనియన్ ఉందా ఎట్లా మీకు? కేసులు పెట్టిరు ఆల్రెడీ, వీళ్ళ పైన చీటింగ్ కేసు నమోదైంది. పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. వీళ్ళు వేరే దేశానికి పారిపోకుండా ఆల్రెడీ ఎయిర్పోర్ట్లకు అలర్ట్ కూడా చేశారు. ఎయిర్పోర్ట్లో వీళ్ళు కనబడితే వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, వీళ్ళు నిజంగానే ఫ్రాడ్కి పాల్పడితే, వీళ్ళు నిజంగానే దందాలు చేస్తే, నకిలీ డాక్యుమెంట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే, నకిలీ సర్టిఫికేట్స్ ఏమైనా క్రియేట్ చేస్తే, స్పాన్సర్షిప్ పేరుతోటి వీళ్ళు నిజంగానే జనాలను మోసం చేసినట్టుగా ప్రూవ్ అయితే, వీళ్ళు యూకేలో ఉంటారు కదా, అక్కడ ఉన్నటువంటి యూకే ప్రభుత్వం ప్రకారం కూడా వీళ్ళపైన శిక్షలు పడే అవకాశం ఉందట. యూకేలో ఉంటూ వీళ్ళు ఫ్రాడ్ చేస్తే వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏంది ఏం కథ అనేది ఒకసారి మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఈమె మీరు గుర్తుండుంటుంది మీకు, ఆమె మంచిగానే మాట్లాడుతుంది. ఎట్లా మొత్తం ఆంధ్ర యాసలో మాట్లాడుతుంది. ఇక వాళ్ళ హస్బెండ్ కూడా వీడియోలు చేస్తాడు. వాళ్ళ హస్బెండ్కి ఏదో తెలుగు రానట్టు బాగా డ్రామా చేస్తాడు, నటిస్తాడు. ఆమెకు కూడా తెలుగు రానట్టు డ్రామా చేస్తుంది. మొన్న రీసెంట్గా శివశంకర, అదేనా, శివశంకర వరప్రసాద్ గారు అని చెప్పి ఒక సినిమా వచ్చింది కదా మన చిరంజీవి సార్ది. చిరంజీవి సార్ సినిమాలో ఆమె యాక్టింగ్ చేసింది. ఆమె ఎక్కడో సంథింగ్, ఆమె హీరోయిన్, ఆమె పేరు నాకు తెలియదు, నయనతార కావచ్చు ఆమె హీరోయిన్, అంతేనా? హీరోయిన్ ఏదో వీళ్ళకి పంచాయతీ అయితే ఏదో సినిమాలో, అప్పుడు ఏదో హోటల్లో ఏదో ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. చిరంజీవి వీళ్ళని తిట్టడము, లేకపోతే వీళ్ళు ఏదో అనడము, తర్వాత వీళ్ళు మారిపోవడం ఏదో ఉంటుంది సంథింగ్ సినిమాలో ఈమె పాత్ర పోషించింది చిరంజీవి సినిమాలో. అంటే సినిమా లెవెల్లో యాక్టింగ్ చేసింది ఈమె. ఇప్పుడు నిజ జీవితంలో కూడా మస్తు యాక్టింగ్ చేస్తుంది ఈమె. సినిమాలో యాక్టింగ్ కాదు, నిజ జీవితంలో కూడా యాక్టింగ్ చేస్తున్నది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంది, వీళ్ళ కన్సల్టెన్సీ ఏంది? నందూస్ వరల్డ్ వాళ్ళ కన్సల్టెన్సీ డెస్టినీ కన్సల్టెన్సీ. ఇప్పుడు వీళ్ళు ఆఖరికి డెస్టినీ కాడికి పోయేటట్టే ఎవరు, వీళ్ళు డెస్టినీకి చేరుకునేటట్టే ఎవరు. మరి చెంచల్గూడ జైలా, చెర్లపల్లి జైలా, తిహార్ జైలా, ఏ జైలో తెలియదు, కానీ డెస్టినీ కాడికి పోయేటట్టే కనబడుతున్నారు. ఇప్పుడు బాధితులు చాలా క్లియర్ స్టేట్మెంట్ చూపిస్తున్నారండి. బాధితుల దగ్గర వందల వేల ఆధారాలు ఉన్నాయి. బాధితులు క్లియర్ స్టేట్మెంట్ ఇస్తారు, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మేము నందూస్ వరల్డ్ వాళ్ళ భర్తకు డబ్బులు కొట్టినాము, డెస్టినీ కన్సల్టెన్సీ అని చెప్పి వాళ్ళే కంపెనీలు పెట్టిరు, అది నందూస్ వరల్డ్ వాళ్ళదే, వాళ్ళ భర్త నాతో ఫోన్ మాట్లాడిండు. నందు అనేట ఈమె కూడా ఫోన్ మాట్లాడిందట బాధితులతో, ఆమె కూడా మాట్లాడిందట ఫోన్లో. ఇప్పుడు మళ్ళీ దబాయిస్తుంది, నాకేం తెలియదు. అడ్వకేట్ తోటి ఒక వీడియో చేయించింది. ఆ వీడియో 10 లక్షల మంది చూసారు. అడ్వకేట్ గారు ఏమంటారు, అసలు ఆ కంపెనీతో సంబంధమే లేదండి, అవసరమే లేదండి అంటే ఎట్లా? అడ్వకేట్ మాట్లాడితే అడ్వకేట్తో చెప్పేసి అందరూ భయపడి సైలెన్స్ ఉండాలన్నా ఎట్లా? ఇక మిగతా బాధితులు కూడా సైలెన్స్ అయిపోవాలన్నా ఎట్లా? సరే, ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పవచ్చు, కానీ మీరు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టండి, మాట్లాడండి, ఒక వీడియో రిలీజ్ చేయండి. ఆ బాధితులు చెప్పేది నిజమా అబద్ధమా చెప్పండి. కొంతమంది కావాలనే మా పైన కుట్ర చేస్తురు, కొంతమంది కావాలనే మమ్మల్ని ఇరికిస్తురు అనేటట్టు మాట్లాడుతున్నామా? ఎందుకు ఇరికిస్తారండి మిమ్మల్ని? ఎందుకు ఇరికిస్తారు మిమ్మల్ని? ఇక మీరు మొత్తం అద్భుతమైన పనులు చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఇరికిస్తారా? ఎవరు బతకాలది? ఏముంది దాంట్లో మిమ్మల్ని ఇరికేయడానికి? మీరు ఎక్కడో యూకేలో ఉంటున్నారు, మీ పైన ఎవరికి ఉంటుంది కుట్ర?
పొద్దుగాల లేస్తే యూట్యూబ్ ఛానల్ మంచిగా వీడియోలు చేసుకుంటారు మీరు, 10-20 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక నెలకు. మీకు ఏమైనా యాడ్స్ చేయాలంటే కూడా మస్తు పైసలు వస్తాయి మీకు. ఎందుకు ఈ ఫ్రాడ్కు పాల్పడడం? సరే, అన్ని విషయాలు మనం పిన్ టు పిన్ ఈ వీడియోలో మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నడిపే రామనందన నందు, ఆమె భర్త జగర్లమూడి మధుకర్ యూకే వీసాలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లాది రూపాయలు మోసానికి యూకే వీసా స్కామ్ పాల్పడ్డారనే ఆరోపణలు ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. వాస్తవమే కదా. ఈమె ఒరిజినల్ పేరు ఏం పేరు? నందూస్ వరల్డ్ కదా. ఈమె ఒరిజినల్ పేరు నందూస్ వరల్డ్, ఒరిజినల్ పేరు రామనందన నందు. రామనందన నందు ఈమె పేరు. అంటే ఒరిజినల్ పేరు నందు, నందూస్ వరల్డ్ కానీ ఒరిజినల్ పేరు రామనందన నందు. వాళ్ళ భర్త పేరు ఏం పేరు అంటే, వీళ్ళ భర్త పేరు జగర్లమూడి మధుకర్ అని చెప్పి వీళ్ళ భర్త. మొత్తం కర్మాకర్త క్రియా స్కామ్ మొత్తం ఈయన చేసిండట. దాదాపు 20 కోట్ల రూపాయలు ఖతం చేసిండు జనాల దగ్గర నుండి. మధు వాళ్ళ భర్త, ఈయన పేరు మధుకర్. నందు వాళ్ళ భర్త మధుకర్, సారీ, ఆమె పేరు నందు, ఈయన పేరు మధుకర్. అయితే వీళ్ళు చేసినటువంటి కథ ఏందనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకునే కార్యక్రమం చేస్తే, ప్రధాన ఆరోపణలు: ద స్కామ్, వీసా మరియు జాబ్ స్పాన్సర్షిప్ ఫ్రాడ్. మీరు డెస్టినీ కన్సల్టెన్సీ, అంటే మీరు డెస్టినీ కన్సల్టెన్సీని మీరు ఒకవేళ అప్రోచ్ అయితే మీకు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నమ్మించిరట. వీళ్ళు నమ్మించారు. వీళ్ళ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా మస్తుగా నమ్మించిరట. వీరు డెస్టినీ కన్సల్టెన్సీ అనే సంస్థను ఏర్పాటు చేసి యూకేలో ఉద్యోగాలు, వీసా రెన్యువల్ మరియు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS ఇప్పిస్తామని నమ్మించారు. విన్నారు కదా. కంపెనీలు పెట్టి మీకు అది చేస్తాం, ఇది ఇప్పిస్తాం, వీసాలు ఇప్పిస్తాం, వీసా రెన్యువల్ చేపిస్తాం, మీకు స్పాన్సర్షిప్ ఇప్పిస్తాం అని చెప్పి ఒక కంపెనీ పెట్టారు. కంపెనీ పేరు ఏం పేరు? డెస్టినీ కన్సల్టెన్సీ అనేటటువంటి కంపెనీ పెట్టిరట. ఇప్పుడు అదే డెస్టినీకి వీళ్ళు పోయేటట్టున్నారు. చెర్లపల్లి జైలో, చెంచల్గూడ జైలో కానీ మొత్తం పోనీకి రెడీగా ఉన్నారు. భారీ వసూళ్లు, ఒక్కొక్కరు బాధితుల నుండి సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. దాదాపు 50 నుండి 100 మంది వరకు ఇలా మోసపోయారని, మొత్తం స్కామ్ విలువ 10 నుండి 20 కోట్లు పైమాటే అని బాధితులు ఆరోపిస్తున్నారు. నమ్మకం సొమ్ము చేసుకోవడం, నమ్మించి డబ్బులు దొబ్బిరు, మస్తు నమ్మించారు. ఎట్లా నమ్మించారు అంటే, నందు యూట్యూబ్లో సంపాదించుకున్న గుర్తింపును, క్రేజ్ను పెట్టుబడిగా పెట్టి హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి నగరాలలో ఆఫీసులు తెరిచి ఈ వసూలకు పాల్పడినట్లు బాధితులు చెప్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత వీరు బాధితుల నెంబర్లు బ్లాక్ చేయడం, సరైన సమాధానం ఇవ్వకపోవడం చేశారు. కష్టపడి సంపాదించిన సొమ్మ తల్లి, పైసలు వసూలు చేస్తారు, నంబర్లు బ్లాక్ చేస్తారు. అంత బయటకు వస్తుంది మీ తమాషా. జరావురి పైసలు తీసుకుంటారట బాధితుల దగ్గర నుండి. వీసాలు ఇప్పిస్తాం, వీసాలు రెన్యువల్ చేపిస్తాం, లేకపోతే మీకు స్పాన్సర్షిప్ చేస్తాం, వీసా స్పాన్సర్షిప్ చేస్తామో, లేకపోతే అక్కడ ఉద్యోగం ఇప్పిస్తామో, లేకపోతే యూకేలో మేమే చూసుకుంటామని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు వసూలు చేసి ఫోన్ లేపరాట, స్విచ్ ఆఫ్ పెడతారట. ఫోన్ చేస్తే రేపు కలవండి, ఎల్లుండి కలవండి అని చెప్పి మాట దాటివేస్తారట. ఇట్లా మేము యూకేలో ఉన్నాం, ఇండియాలో ఉన్న వాళ్ళని మోసం చేసిన ఏం కాదని చెప్పా. ఇట్లా మొత్తం యూకేలోనే పుట్టి పెరిగిరా తల్లి మీరు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదా మీది? భారతదేశమే కదా. ఎట్లా మోసం చేయబుద్ది అవుతుంది అట్లా భారతీయులను? యూకే వాళ్ళని మోసం చేయ, ఒకసారి చూద్దాం. ఇక తర్వాత ప్రస్తుత లీగల్ అప్డేట్స్ చూసుకుంటే, పోలీసు కేసు నమోదు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు వీరిపై చీటింగ్ కేసు FIR నమోదైంది. యూకే వీసా రెన్యువల్ కోసం ఇతని దగ్గర నుండి 15 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మధుకర్ A1గా, రామనందన A2గా ఉన్నారు. ఒక దగ్గర ఈయన పేరేం పేరట? శివక్రాంతి కుమార్ అనేటటువంటి వ్యక్తి అట. ఈయనది వీసా రెన్యువల్ చేస్తామని చెప్పి 15 లక్షల రూపాయలు తీసుకురట. వీళ్ళు నందూస్ వరల్డ్ వాళ్ళ భర్త 15 లక్షల రూపాయలు వీసా రెన్యువల్ చేపిస్తామని చెప్పి పైసలు తీసుకురట. ఆయన ఫోన్ చేస్తే లేపరు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఎంత ఘోరంగా చీటింగ్కి పాల్పడతారు చూడండి. ఆ తర్వాత పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించకుండా కేసును కొట్టేయాలని చెప్పి వీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు వీరిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక చూడరు కథ. పోలీసులు లుకౌట్ నోటీసులు ఇస్తారేమో అనేటటువంటి ఆలోచనతోటి వీళ్ళు కోర్టులో క్వాష్ పిటిషన్ వేసారు.
క్వాష్ పిటిషన్ అంటే ఫాల్స్ కేసు కొట్టేయండి అని చెప్పి. అంటే ఇప్పుడు 100 మంది బయటకు వచ్చి ఆరోపిస్తున్న ఆరోపణ అంతా ఉత్తదేనా? ఒక్కొక్కరు 15 లక్షలు ఇచ్చినాం 20 లక్షలు ఇచ్చినామని చెప్పిందంతా ఉత్తదేనా? ఏడ తిన్నది అరక్క చెప్తురా, పనిలేక చెప్తురా బాధితులు? అసలు చాలా బాధాకరమైనటువంటి ఘటన, ఘోరం. అసలు మనం చెప్పలేము అంత ఘోరమైనటువంటి ఘటన. అన్ని విషయాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రస్తుతం బాధితులు తమ బ్యాంక్ ట్రాన్స్ఫర్లను, వాట్సాప్ చాటింగ్లను సోషల్ మీడియాలో మరియు మీడియా ఛానల్లో సాక్ష్యాలుగా బయట పెడుతున్నారు. నందు ఈ ఆరోపణలను ఖండిస్తూ గతంలో మాట్లాడినప్పటికీ లుకౌట్ నోటీసుల నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితులు ఒక్కొక్కళ్ళు డాక్యుమెంట్లు పట్టుకొని బయట మీడియా ఛానల్లో మాట్లాడుతున్నారు. మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, మేము ఇగో 10 లక్షలు ఆయన అకౌంట్లో కొట్టినాం, 5 లక్షలు అకౌంట్లో కొట్టినాం, నందుతో కూడా ఫోన్ మాట్లాడినాం, వాళ్ళ మధుకర్ వాళ్ళ భర్తతో కూడా ఫోన్లో మాట్లాడినాం, వాళ్ళ భర్త మాకు భరోసా ఇచ్చిండు, నేను జాబ్లు ఇప్పిస్తా, నేను స్పాన్సర్షిప్ ఇప్పిస్తా, నేను వీసా ఇప్పిస్తా, రెన్యువల్ చేపిస్తా, నేను ఉన్నా కదా అని చెప్పి ఈ మధుకర్ అనే వ్యక్తి చెప్పినట, వీళ్ళ భర్త, నందు వాళ్ళ భర్త. ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పిన, వీళ్ళకి హోటల్ ఉందట, యూకేలో వీళ్ళకి హోటల్ కూడా ఉందట. ఆ హోటల్ ఇంకో పెద్ద పంచాయతీ ఉంది. ఆ హోటల్ పంచాయతీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. హోటల్ పంచాయతీ పెద్ద పంచాయతీ. హోటల్ వీళ్ళు ఎట్లా స్టార్ట్ చేసిర్రు, ఆ హోటల్ విషయంలో వీళ్ళకి ఎవరు డబ్బులు హెల్ప్ చేసిర్రు, ఎవరు హెల్ప్ చేసి ఎవరిని వీళ్ళు ఇబ్బంది పెట్టిరు, ఇవన్నీ కూడా చాలా ఇంకా తీగలాగితే డొంకగలుగుతా అంటాం చూసిరా, గంత పెద్ద కత్తుంది తెలియదు. ఒక చాటభారతం అంతా బయట పెడతాను నేను, రాగురి పెద్ద కత్తుంది తెలియదు. కాబట్టి నందూస్ వరల్డ్ ఈమె పైన ఇప్పుడు కేసు నమోదైంది. అతి త్వరలో ఈమె ఇప్పుడు ఇండియాకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది వినబడుతున్నటువంటి చర్చ. ఒక ట్విస్ట్ ఏంది చెప్పనా దీంట్లో, లండన్ జైలు లేదా డిపోస్టేషన్ ముప్పు. బ్రిటన్ ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం ఫేక్ వీసాలు, నకిలీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సిఓఎస్లతో యూకేలోకి ప్రవేశించడం లేదా అక్కడ నివసించడం తీవ్రమైన నేరం. ఈ తరహాలో మోసాలకు పాల్పడిన వారికి లేదా నకిలీ పత్రాలు సమర్పించే వారికి బ్రిటిష్ చట్టాల ప్రకారం కనీసం 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వారిని డిపోస్ట్ అంటే దేశం నుండి బహిష్కరణ చేసి జీవితాంతం బ్రిటన్ రాకుండా బ్లాక్ లిస్ట్లో పెడతారు. నందూస్ వరల్డ్ నకిలీ పత్రాల వల్ల తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎంతోమంది యువకులు భవిష్యత్తు ఇప్పుడు అంధకారంలో పడిందని ఇమిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవో ఎంత ఘోరం అంటే, వీళ్ళు ఆల్రెడీ కొంతమందికి వీసాలు ఇప్పించారట. ఆ వీసాలు కొన్ని నకిలీ ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. వీసాలు కొన్ని నకిలీ ఉన్నాయి, తర్వాత వీళ్ళు స్పాన్సర్షిప్ కూడా అంతా ఫ్రాడ్ చేసిరు, నకిలీ ఉన్నాయి అనేది ఒక చర్చ. ఇప్పుడు వీళ్ళని నమ్మి ఎవరెవరైతే యూకే పోయిరో వాళ్ళందరూ నకిలీ వీసాలను తెలిసినాయి అనుకో, లేకపోతే వాళ్ళందరూ కూడా ఫేక్ స్పాన్సర్షిప్తో అక్కడికి పోయిరని చెప్పి తెలిసిందనుకో, వాళ్ళ పైన 10 ఏళ్ళ జైలు శిక్ష పడుతుందట. వీళ్ళని నమ్మిపోయినటువంటి వాళ్ళ పైన అవసరం అనుకుంటే బహిష్కరణ చేస్తారట, వాళ్ళని మొత్తం యూకే రాకుండా చేస్తారట. బ్రిటిష్ గైడ్లైన్స్ అట్లున్నాయి, బ్రిటిష్ చట్టాల ప్రకారం ఆ విధంగా ఉన్నాయి. అసలు వీళ్ళని బహిష్కరణ చేయాలి, ఫస్ట్ వీళ్ళని తీసేయాలి అడికేయాలి, అసలు యూకే వీళ్ళకు ఆప్షన్ లేకుండా చేయాలి. అప్పుడు వీళ్ళకి కూడా బుద్ధి వస్తుంది. ఇంకా వీళ్ళే మాట్లాడుతున్నారు. నాకైతే విచిత్రం అనిపించింది. ఈరోజు ఒక జర్నలిస్ట్తో మాట్లాడుతుంటే, నాకేం సంబంధం అండి, మా భర్త ఫ్రాడ్ చేస్తే నేనేం చేయాలండి, అసలు నాకేం సంబంధమే లేదు, నేను దాంట్లో లేనే లేను, అసలు ఆ డెస్టినీ కన్సల్టెన్సీ అనేది మాకు లేనే లేదు, లేదు మీ భర్త అకౌంట్లో కొట్టినట్టు అంటే దానికి నేనేం చేయాలంటుంది. ఏందమ్మా తల్లి, భర్త అకౌంట్లో కొడితే నేనేం చేయాలంటే మీ భర్తనే కదమ్మా, మీ హస్బెండ్ కదా, నేనేం చేయాలంటే ఎట్లమ్మా తల్లి? మీ యూట్యూబ్ ఛానల్లో మీ హస్బెండ్ కనబడుతున్నాడు, మీ హస్బెండ్తో మీరు అద్భుతంగా వీడియోలు చేస్తారు, వంట వీడియోలు, బీచ్లో మీరు ఏమంటారు అటు ఇటు తిరిగేటటువంటి వీడియోలు, ఫ్యామిలీ ట్రిప్ వీడియోలు, లేకపోతే హోటల్స్ పోయి తినేటటువంటి వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలు, కామెడీ వీడియోస్, మంచి వ్యూ వీడియోలు, అంటే బీచ్కి వెళ్ళి ఆ సరౌండింగ్స్ చూపించడం, ఈ బీచ్లో ఇట్లుంటుంది, ఆ బీచ్లో అట్లుంటుంది అని చెప్పి, చెట్లు ఇట్లుంటుంది, వాతావరణం ఇట్లుంటుంది, ఈ వీడియోలు మీరే కదమ్మా చేసేది. మీ హస్బెండ్ కూడా వీడియోలో ఉంటాడు కదా, నాకు సంబంధమే లేదంటే ఎట్లా?